మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదే రకంగా టెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, 30 మార్క్స్, అదేవిధంగా ఎస్జిటిలో 12 మార్క్స్ సంబంధించినటువంటి టెక్స్టువల్ గ్రామర్లో అన్ని క్లాసులు కూడా అయిపోయినాయి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఓన్లీ 9th క్లాస్ మాత్రమే ఇప్పుడు మనకు మిగిలింది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి తప్పకుండా లైక్ ఇవ్వండి. ఎందుకంటే లైక్ని బట్టి మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో లెజెండ్ ఎప్పుడు కూడా లైక్ ఇవ్వకుండా, అదేవిధంగా కామెంట్ చేయకుండా వీడియో చూడరు కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రామర్ పైన చూసినట్లయితే మెయిన్గా పేజ్ నెంబర్ 10 రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ అనేటువంటిది ఇచ్చాడండి. ఇక్కడ మనకు వి ఫౌండ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఇచ్చాడండి. అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్టు ఇక్కడ చూడండి, థీఫ్ అంటే మనకు సబ్జెక్ట్ అండి. తర్వాత సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 ఇచ్చాడండి. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. మనకు టెన్సెస్ గురించి బాగా తెలుసు కాబట్టి. ఇన్ ద అబౌవ్ 2 sentences, ద ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఫౌండ్ హ్యాడ్. ఇక్కడ ఫౌండ్, ఇక్కడ హ్యాడ్. నెక్స్ట్ చూసినట్లయితే ద సెకండ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ రిమూవ్డ్. ఇక్కడ చూడండి, హ్యాడ్ రిమూవ్డ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. As you can see, the actions which occurred earlier is expressed in the past perfect tense, wherever the action is occurred later is expressed in simple past tense. ఏం చెప్తున్నాడంటే, గతంలో ఏవైనా 2 పనులు గతంలో ప్రారంభమై అదేవిధంగా గతంలోనే అయిపోయి ఉంటే 2 పూర్తయినటువంటి పనులు ఉన్నాయి కదా, అందులో రెండిట్లో మొదటి పూర్తయినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతామండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అదేవిధంగా తర్వాత పూర్తయినటువంటి పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతామండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ కాన్సెప్ట్ పైన గతంలో బిట్ అనేటువంటిది టెట్లో అడిగాడు, డిఎస్సిలో అడిగాడు. ఏవైనా 2 పనులు పూర్తయినటువంటి పనులు ఉంటాయి కదా, మొదట పూర్తయినటువంటి పనిని ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతామండి, తర్వాత పూర్తయినటువంటి పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతామండి. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి, హియర్ ఆర్ ఏ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. Sujata had arrived, okay, at the station before the train came. Before the train came అనేటువంటిది ఏదైతే ఉందో సబ్జెక్ట్ ప్లస్ V2 అండి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంది. అంటే ఇక్కడ సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్. ఇక్కడ మొదట పూర్తయినటువంటి పని ఏంది? సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ అనేటువంటిది మొదట పూర్తయినటువంటి పని. కాబట్టి మొదట పూర్తయినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. తర్వాత జరిగినటువంటి పనిని మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలండి. చాలా సింపుల్. గతంలో 2 పనులు పూర్తయితే మొదట పూర్తయినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత పూర్తయినటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలండి. ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనము సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అనేటువంటిది ముందు జరిగినటువంటి పని. ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ తర్వాత అంటే ఇక్కడ అర్థమైందంటే పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ చేరుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ముందు అయిపోయినటువంటి పనిని అంటే ద పేషెంట్ హ్యాడ్ డెడ్, పేషెంట్ చనిపోయాడు కాబట్టి తర్వాత డాక్టర్ వచ్చాడు, కాబట్టి పేషెంట్ చనిపోవడం ముందు జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఎగ్జాంపుల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేమో సింపుల్ పాస్ట్ టెన్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ బాట్ ద టికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్ అనేటువంటిది ఇచ్చాడు. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ V2. వెన్ 2 యాక్షన్స్ అక్కర్ నియర్లీ సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి 2 పనులు జరిగితే ఇన్ ద పాస్ట్ బోత్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఆ 2 కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము రాయవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ సింపుల్ పాస్ట్ ఐ బాట్, అదేవిధంగా ఐ బోర్డెడ్. నౌ కంబైన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెంటెన్స్ యూజింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. చూడండి, ఆఫ్టర్ తర్వాత బిఫోర్ ముందు ఆర్ వెన్. చూడండి, ఇక్కడ ఆఫ్టర్ అన్నా రాయాలి, లేకుంటే వెన్ అన్నా బిఫోర్, ఇదన్నా రాయండి, ఇదన్నా రాయండి, 2 రాయొద్దండి. ఎప్పుడైనా సరే మనకు వెన్ను కానీ, జనరల్గా చెప్తున్నా, వెన్ను కానీ బిఫోర్ కానీ వచ్చిన తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది వస్తుంది. అదే రకంగా ఆఫ్టర్ వచ్చిందనుకోండి కామన్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఐ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. చూడండి, ఐ బ్రష్డ్ మై టీత్, నేను బ్రష్ చేశాను. ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాను. ఫస్ట్ ఏ పని జరుగుతుందండి రెండింటిలో మనకు? ఐ బ్రష్డ్ మై టీత్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఎందుకంటే బ్రష్ చేసిన తర్వాతనే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి మొదట జరిగినటువంటి పని ఇది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్. ఇందాక కూడా ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలని చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం కామన్గా ఏం చేయాలంటే ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది తర్వాత జరిగినటువంటి పని. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ కానీ వెన్ కానీ దాదాపుగా దాని తర్వాత ఎక్కువ శాతము సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే వెన్ బిఫోర్ అనేటువంటిది వదిలిపెట్టండి. మీరు ఫస్ట్ రెండిట్లో మొదట జరిగినటువంటి పని ఏదైతే ఉందో అదే ఐడెంటిఫై చేసి రాయడం అనేటువంటి జరిగితే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చండి. సెకండ్ వన్, షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ. ఇక్కడ చూడండి, మనం మొదట జరిగినటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పనిని మనం ఏం చేస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడం అనేటువంటిది జరగాలి. కాబట్టి షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ అంటే ఇక్కడ ముందే రెయిన్ పడితేనే ఆమె పోదు, ఆమె వెళ్ళిపోయి అంటే మార్కెట్కి వెళ్ళిన తర్వాత రెయిన్ వచ్చింది. అంటే ముందు జరిగినటువంటి పని ఏంది ఇక్కడ మనకు? ఆమె వెళ్ళడం. కాబట్టి షీ హ్యాడ్ started to go to market, it rained heavily. ఇక్కడ చూద్దాం, మనము ఇక్కడ ఏం రాస్తామండి కామన్గా? ఆఫ్టర్ అనేటువంటిది రాస్తున్నాం. ఆఫ్టర్ షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ అనేటువంటిది రాస్తున్నాం. అదే రకంగా నెక్స్ట్, హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, హీ వెంట్ టు బెడ్. అంటే హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ అనేటువంటిది ముందు జరుగుతుందా లేకుంటే బెడ్ పైన పోవడం ముందు జరుగుతుందా? చాలా సింపుల్ అండి, మొదట ఈ పని జరుగుతుంది. కాబట్టి మనకు హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ బదులు హీ చెప్పండి, హీ తర్వాత హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, హీ వెంట్ టు బెడ్. ఇక్కడ ఆఫ్టర్. ఓకే, కాబట్టి చాలా ఈజీ అండి, ఈ రకంగా అయితే చేయాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ ఫినిష్డ్ మై డిన్నర్, మై ఫాదర్ కేమ్. ఐ ఫినిష్డ్ మై డిన్నర్, మై ఫాదర్ కేమ్. ఇక్కడ చూడండి, ఐ ఫినిష్డ్ మై డిన్నర్, మై ఫాదర్ కేమ్ అంటే మనకు రెండిట్లో ఏది ముందు జరిగినటువంటి పని ఉంటుందో ఆ పనిని మనం ఏం చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఐ ఫినిష్డ్ మై డిన్నర్. ఓకే, నా డిన్నర్ ముందు పూర్తయింది, తర్వాత మా ఫాదర్ వచ్చిండు. మా ఫాదర్ వచ్చిన తర్వాత డిన్నర్ చేసి ఉంటే మా ఫాదర్ కూడా తినేవాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అనేటువంటిది ఫస్ట్ జరిగింది. కాబట్టి దానికి ఏం చేస్తాం మనము? ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ అనేటువంటిది రాస్తున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ మై ఫాదర్ కేమ్ అనేటువంటిది రాసుకోవాలి. తర్వాత ఏం రాయాలి? మై ఫాదర్ కేమ్. అయితే ఇక్కడ మనం ఏం రాస్తున్నాం అంటే ఇక్కడ మనం ఒకవేళ ఆఫ్టర్ అనేటువంటిది ఇక్కడ చేరుస్తున్నా నేను. ఆఫ్టర్ ఇక్కడ ఏం రాస్తున్నా? మై ఫాదర్ కేమ్ ఆఫ్టర్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై డిన్నర్ అనేటువంటిది రాసుకోవచ్చు. అంటే రెండిట్లో ముందు జరిగినటువంటి పని ఏది అనేటువంటిది మనము కొద్దిగా ఐడెంటిఫై చేయాలండి. చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్, ఐ ఫెల్ సీరియస్లీ ఇల్, ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. అంటే అనారోగ్యానికి నేను గురైన తర్వాత మా యొక్క ఫ్యామిలీ డాక్టర్ని కలిశాను. కాబట్టి ఏది ముందు వస్తుంది కామన్గా? ఐ అనేటువంటిది తోటి ఐ, తర్వాత ఐ హ్యాడ్ ఫాలెన్ సీరియస్లీ ఇల్, ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. ఇక్కడ నేనేం రాస్తాను కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను నేను? ఆఫ్టర్ అనేటువంటిది రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, కామన్గా చాలా సింపుల్ అండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్, ఐ లాక్డ్ ద డోర్, ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ రెస్టారెంట్ అనేటువంటిది 6th one. ఆన్సర్ అయితే తప్పకుండా రాయండి, చాలామంది చూస్తున్నారు ఆన్సర్ రాయడం లేదు. ఐ లాక్డ్ ద డోర్, ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ రెస్టారెంట్. నేను డోరు లాక్ చేశాను, తర్వాత వెళ్ళాను. అంటే ఏ పని ముందు జరిగింది?
ఈ పని ముందు జరిగినటువంటి పని ఏ టెన్స్లో రాయాలనేటువంటిది మీ అందరికీ తెలుసు కాబట్టి వాటిని రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రెజెంట్ వర్బ్స్ 9th క్లాస్లో అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్రెజెంట్ వర్బ్స్ ఒక వీడియో చేశాను ఆల్రెడీ నేను. దానికి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి, ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూసినట్లయితే ఇది 2nd యూనిట్లో ఉన్నటువంటిది, దాదాపు పేజ్ నెంబర్ ఐ థింక్ 32. ఇక్కడ చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనము 10th క్లాస్లో ఉన్నటువంటి అడ్వర్బల్ క్లాస్ అనేటువంటిది మనం నేర్చుకున్నామండి. అడ్వర్బల్ క్లాస్కి ఇట్లా మనకు ఒక సర్కిల్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి అడ్వర్బల్ ఆఫ్ క్లాస్, అడ్వర్బ్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ రీజన్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేటువంటిది ఈ రకంగా ఇచ్చాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు 10th క్లాస్కి సంబంధించినటువంటి చూడకుంటే దాదాపుగా అది 5వ యూనిట్లో అనుకుంటా, అందులో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. చూడండి, ఇక్కడ యాజ్ ఇచ్చాడండి, వెన్ ఇచ్చాడండి, సిన్స్ ఇచ్చాడు. యాజ్ అనేటువంటిది టైంను సూచిస్తుంది. దేనికి సూచిస్తుందండి? టైం. వెన్ అనేటువంటిది కూడా టైంను సూచిస్తుంది. సిన్స్ అనేటువంటిది రీజన్ను సూచిస్తుంది, రీజన్. ఓకే, యాజ్ ఇండికేట్ టైం, వెన్ ఇండికేట్ టైమ్స్ అండ్ సిన్స్ ఇండికేట్ రీజన్. సిన్స్ కానీ యాజ్ కానీ బికాస్ కానీ ఇవన్నీ కూడా మనకు రీజన్కు తెలియజేస్తుంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి చాలా జాగ్రత్తగా. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద క్లాస్ విత్ యాజ్ వెన్ డినోట్ టైమ్ వేర్ ఎవర్ సిన్స్ డినోట్స్ రీజన్. ఇందాక చెప్పుకున్నాం మనం. యాజ్ వెన్ బిఫోర్ టు టైమ్ అండ్ ద అదర్ పార్ట్ స్టేట్ వాట్ హ్యాపెండ్ ఎట్ ద టైమ్. Okay, in the third sentence the clause beginning with since states the reason and the states of the consequence. కాబట్టి ఇందాక చెప్పుకున్నటువంటి రీజన్ తెలియజేస్తుంది, అదేవిధంగా టైంను కూడా తెలియజేస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ద వర్డ్స్ యాజ్ వెన్ సిన్స్ ఆర్ కంజక్షన్స్. ఇవన్నీ ఏందండి? కంజక్షన్స్ విచ్ కనెక్ట్ 2 sentences. కంజక్షన్ దేని ఉపయోగిస్తాం మనము? 2 sentencesను కలపడానికి ఉపయోగిస్తాము. వాటిని మనం క్లాజెస్ అంటామండి. ఏమంటామండి? clauses. The clauses containing those words are called adverbal clause. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి క్లాజెస్ అండి? adverbal clauses. This adverbal clause cannot stand independently. ఇండిపెండెంట్గా ఉండవు. దే ఆర్ కాల్డ్ డిపెండెంట్ క్లాస్. వీటిని డిపెండెంట్ క్లాస్ అంటాము. అడ్వర్బల్ క్లాస్ని, ఇది అడ్వర్బల్ క్లాస్. అడ్వర్బల్ క్లాస్ని ఏమని అంటామంటే డిపెండెంట్ క్లాస్. అంటే ఒక దానిపైన ఆధారపడి పనిచేస్తుంది కానీ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కానీ దానంటే అదే ఇవ్వదు. అడ్వర్బల్ క్లాస్ అనేటువంటిది ఏమేమి ఇక్కడ యాజ్ కానీ వెన్ కానీ సిన్స్ కానీ ఇవన్నీ కూడా అడ్వర్బల్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ రీజన్కి సంబంధించినటువంటి అడ్వర్బల్ క్లాస్కి సంబంధించింది. ఇవి డిపెండెంట్ క్లాస్కి సంబంధించినటువంటివి. మరి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు అనేటువంటిది కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబార్డినేటివ్ క్లాసెస్. కోఆర్డినేటివ్ క్లాస్, కోఆర్డినేటివ్ క్లాస్ అండ్ సబార్డినేటివ్ క్లాస్ 2 రకాలు ఉంటాయండి. చెప్పాను 10th క్లాస్లో ఉంది మనకు. సబార్డినేటివ్ క్లాస్ ద క్లాస్ దట్ స్టాండ్ ఆన్ ఇట్ ఇస్ ఓన్ ఇన్ an ఇండిపెండెంట్ క్లాస్ ఆర్ మెయిన్ క్లాస్. సబార్డినేటివ్ క్లాస్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ క్లాస్, దానికి మెయిన్ క్లాస్ను కలిగి ఉంటుంది. The linkers as, when, since adverbs are placed before the class to make them subordinative class. ఇక్కడ చూడండి, మనం చాలా సింపుల్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకి ఇచ్చినటువంటి దాంట్లో యాజ్ కావచ్చు, సిన్స్ కావచ్చు, వెన్ కావచ్చు, ఇవన్నీ కూడా అడ్వర్బల్ క్లాస్కు ఎగ్జాంపుల్ కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ రాయమంటుండు, ఇది అవసరం లేదు మనకు. నెక్స్ట్ చూసినట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ అప్రోప్రియేట్ అడ్వర్బల్ క్లాస్. యూజ్ ద అడ్వర్బ్ వేర్ ఎవర్ దే ఆర్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. బ్రాకెట్లో ఇచ్చిండు, యాజ్ సూన్ యాజ్ ఇచ్చిండు, ఇక్కడ యాజ్ ఇచ్చిండు. ఓకే, ఇవి కాకుండా మిగతాది ఏదైతే టైంకు సంబంధించింది వెన్ కానీ యాజ్ కానీ సిన్స్ కానీ ఎక్కడ అవసరం ఉందంటే టైంను సూచించేది అవసరమైనప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ అనేటువంటిది లేకుంటే వెన్ అనేటువంటిది ఉపయోగిస్తాము. ఒకవేళ రీజన్కి సంబంధించింది ఉంటే కామన్గా మనందరికి తెలుసు సిన్స్. ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ వెన్ ద బెల్ వాస్ ర్యాంగ్. వెన్ అనేటువంటి దేన్ని సూచిస్తుంది? ఇది కామన్గా మనందరికి తెలుసండి, అడ్వర్బల్ క్లాస్కి సంబంధించి. అడ్వర్బల్ క్లాసెస్లో మళ్ళీ దేనికి సంబంధించింది? అడ్వర్బల్ ఆఫ్ టైంకు సంబంధించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. అడ్వర్బల్ క్లాస్కి మరొక పేరు ఏం పేరండి? కామన్గా మనందరికీ తెలుసు, డిపెండెంట్ క్లాస్. ఏమంటారండి దీనికి? డిపెండెంట్ క్లాస్. ఇది డిపెండెంట్ క్లాస్ అంటాము దీనికి. ద డాగ్ ర్యాన్ ఇన్ టు
ఏ స్పీడింగ్ కార్ when it was turning round of the corner. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే వెన్ అనేటువంటిది దేనికి సంబంధించింది, అడ్వర్బల్ క్లాస్కి సంబంధించింది. ఐ వాస్ ఇన్ డీప్ స్లీప్, నేను డీప్ స్లీప్లో ఉన్నాను. ఎందుకంటే అంటే రీజన్ చెప్తాను. సిన్స్ ఐ కుడ్ నాట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. స్లీప్ వెల్ లాస్ట్ నైట్. ఇక్కడ చూడండి చాలా సింపుల్ అండి, సిన్స్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ someone knocked at the door as I was about to open it. ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఎగ్జామ్లో ఏం అడుగుతాడు సార్, చాలా సింపుల్. వెన్ అనేటువంటిది ఇస్తాడు, వాట్ టైప్ ఆఫ్ ద సెంటెన్స్ ప్లీజ్ ఐడెంటిఫై అని ఇస్తాడు. అదేవిధంగా సిన్స్ అనేటువంటిది ఇస్తాడు. ఇప్పుడు చూడండి సిన్స్ అనేటువంటిది ఇచ్చి ఈ వాక్యం మొత్తం ఇచ్చి దేనికి ఎగ్జాంపుల్, అడ్వర్బల్ ఆఫ్ రీజనా, అడ్వర్బల్ ఆఫ్ టైమా, అడ్వర్బల్ ఆఫ్ అంటే మనకు ప్లేసా, అంటే ఈ రకంగా ఏదైనా ఇవ్వచ్చు మనకు. కాబట్టి మనం 10th క్లాస్లో ఉన్నటువంటి అడ్వర్బల్ ఆఫ్ అన్ని టైప్స్ అనేటువంటి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మెయిన్గా రెండు గుర్తుపెట్టుకోవాలి. వెన్ కానీ అదేవిధంగా మనకు సంబంధించినటువంటి యాజ్ కానీ వస్తేనేమో మనకు అడ్వర్బల్ ఆఫ్ టైంకి సంబంధించింది. అదేవిధంగా రీజన్కి సంబంధించింది ఏంది మిత్రులారా అంటే ఇక్కడ సిన్స్ అనేటువంటిది రీజన్కి సంబంధించింది. సో నెక్స్ట్ ద క్రౌడ్ చీర్డ్ మైకేల్ స్టోన్ యాజ్ సూన్ యాజ్ చేద్దామని చెప్పిండు. కాబట్టి ద మైకేల్ స్టోన్ యాజ్ సూన్ he won the నేషనల్ ఒలింపిక్స్ ఆఫ్ జూనియర్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఇక్కడ యాజ్ రాయమని చెప్తుండు. ఇట్ ఈస్ హై టైం, నేను చెప్పాను మీకు చాలాసార్లు, ఇట్ ఈస్ హై టైం కావచ్చు, ఇట్ ఈస్ టైం కావచ్చు, 100% చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు. ఓకే, ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అనేటువంటిది ఇచ్చిండు. ఇక్కడ రాసినట్లయితే యాజ్ ద ప్రెసిడెంట్ టీమ్ వార్, ఇక్కడ యాజ్ ఇక్కడ చేర్చుకుంటామండి. యాజ్ ఇట్ ఈస్ హై టైమ్ ద క్రికెట్ బోర్డ్ థాట్ ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ యాజ్ ద present team has lost 3 series. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ యాజ్ అనేటువంటిది దేనికి తెలియజేస్తుంది, ఇక్కడ యాజ్ సూన్ యాజ్ అనేటువంటిది దేనికి తెలియజేస్తుంది, ఇక్కడ యాజ్ అనేటువంటిది దేనికి అడ్వర్బల్ క్లాస్కి సంబంధించింది, దీనికి డిపెండెంట్ క్లాస్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ 3rd యూనిట్కి వెళ్ళిపోయినట్లయితే మనము ఇక్కడ చూడండి గ్రామర్కి సంబంధించింది. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ఇమాజినరీ కన్వర్జేషన్ బిట్వీన్ స్వామి అండ్ ద హెడ్ మాస్టర్. కన్వర్జేషన్ ఇచ్చాడండి. దీంట్లో ఎస్టర్డే అంటే ఇక్కడ ఏం మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటి దాంట్లో మనకి ఇట్లా స్పీచ్ రాసేటప్పుడు చేంజెస్ ఉంటాయి. మనకు ఆ చేంజెస్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి అక్కడ మనకు కామన్గా ఎస్టర్డే అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ స్వామి వై హీ హ్యాడ్ నాట్ టు కమ్ స్కూల్ ద డే బిఫోర్. ఎస్టర్డే అనేటువంటిది డే బిఫోర్గా మారిపోయింది. ఇది ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. రెస్పెక్ట్ఫుల్లీ, రోస్టెడ్, దెన్ అనేటువంటిది. యూ కెన్ సీ వైల్ కన్వర్టింగ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ ద వర్డ్స్ ఇన్ ద బోల్డ్ ఆర్ యాడెడ్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్, ఎమోషన్స్, యాటిట్యూడ్స్. ఫీలింగ్స్ అంటే తన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్, తన కలిగేటువంటి ఎమోషన్స్, అదేవిధంగా యాటిట్యూడ్స్, తన యొక్క బిహేవియర్, ద స్పీకర్ అండ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద యాక్షన్స్, అవన్నీ కూడా మనం సీక్వెన్స్లో రాయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఇచ్చిండు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ నెక్స్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నౌన్ క్లాస్ ఏమండి, నౌన్ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% బిట్టు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఒకసారి మనకి ఇంట్రడ్యూస్ చేయారు. ఒక్క చిన్న పాయింట్ ఉంటుంది ఇక్కడ, ఇట్ అనేటువంటిది. ఆ ఇట్ను మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. నౌన్ క్లాస్ చూడండి. లుక్ ఎట్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. వన్ స్టూడెంట్ సెడ్ దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్. హెడేక్ ముందు ఏ వాడాలి? దాదాపు డిసీజ్ ముందు వాడడం మనము. హెడేక్ ముందు ఏ వాడాలి? ప్లేగ్ ముందు ఏం వాడాలి? ప్లేగ్ ముందు దాని ఆర్టికల్ను వాడతామనేటువంటి చెప్పడం. మిజైల్స్ ముందు ఏం వాడాలి అనేటువంటిది ఏ వాడాలి. ఈ రకంగా ఆర్టికల్స్ చెప్పినప్పుడు ఒమేషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ మీకు చెప్పడం అనేటువంటిది
జరిగింది. దిస్ సెంటెన్స్ హ్యాస్ 2 క్లాజెస్. చూడండి, వన్ స్టూడెంట్ సెడ్, ఇదేమో ప్రిన్సిపల్ క్లాస్, దట్ షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్. సబార్డినేటివ్ క్లాస్. సబార్డినేటివ్ క్లాస్ అంటే మనందరికీ తెలుసు అండి. సబార్డినేటివ్ క్లాస్, కోఆర్డినేటివ్ క్లాస్. ఓకే, కోఆర్డినేటివ్ క్లాస్లో మనకందరికీ తెలుసు కామన్గా ఒక 9 వర్డ్స్ ఉంటాయండి. అవన్నీ కూడా మీరు నేర్చుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ కూడా వాటి ఆధారంగా ఐడెంటిఫై చేయవచ్చు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, సబార్డినేటివ్ క్లాస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ సెడ్. ఇక్కడ చూడండి, సెడ్ అనేటువంటిది ఇచ్చిండు. ఇట్ ఈస్ ఏ నౌన్ క్లాస్. దీనికి ఏమంటాడంటే నౌన్ క్లాస్ అంటాడు. నౌన్ ప్లేస్లో నౌన్ క్లాస్ కెన్ ఆల్సో అపియర్ ఇన్ ద సబ్జెక్టివ్ పొజిషన్ యాజ్ కెన్ బి సీన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చూడండి, సబ్జెక్ట్ పొజిషన్లో వస్తుంది అనేటువంటిది చెప్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్లో వస్తుంది అనేటువంటిది కాబట్టి నౌన్ క్లాస్ అంటుండు. నెక్స్ట్, వాట్ యూ సే ఈస్ నాట్ క్లియర్ టు మీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూడండి, వాట్ యూ సే అనేటువంటి దానికి మనము ఇట్ అనేటువంటిది ఊహించుకుంటే సరిపోతుంది. ఇమాజిన్ చేసుకొని వీటన్నిటికి మీనింగ్ ఇట్స్. ఈ ఇట్ అనేటువంటిది గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త. అంటే మనము నౌన్ క్లాస్ అనుకున్నాము, ఇక్కడ ఉన్నటువంటి మొత్తానికి నౌన్ ప్లేస్లో ఇట్గా మనము ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ రిప్లేస్ ద అండర్లైన్ పార్ట్ విత్ ఇట్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ విల్ బీ కంప్లీట్. ఇక్కడ ఈ సెంటెన్స్ వాట్ యు సే ఈజ్ నాట్ క్లియర్ టు మీ అనేటువంటి దానికంటే ఇట్ ఈజ్ నాట్ క్లియర్ టు మీ అనేటువంటి చెప్పడం కరెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాట్ యు సే అనేటువంటిది. ఇక్కడ మనకు వాట్ అనేటువంటి దేనికి సంబంధించింది? కామన్ మనందరూ తెలుసు, సబార్డినేటివ్కి సంబంధించింది. కాబట్టి ఆ సబార్డినేటివ్కి సంబంధించినటువంటి వాక్యములు మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్లతోటి ప్రారంభమైనప్పుడు వాటిని ఇట్ అనేటువంటిది చేర్చుకుంటే సరిపోతుంది అనేటువంటిది గతంలో టెట్లో అడిగినటువంటి సందర్భాలు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ యు సే అనేటువంటి దానికి ఇట్ అనేటువంటిది చేర్చుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అట్లాగే ఫెల్ట్ దట్ పనిష్డ్ వాస్ నాట్ ఎనఫ్. దట్ అడ్జెక్టివ్. ఇక్కడ దట్ అనేటువంటిది ఏంటండి? అడ్జెక్టివ్. సమ్ టైమ్స్ ద వర్డ్ దట్ కంజక్షన్ కెన్ బి లెఫ్ట్ అవుట్ ఇన్ స్పోకెన్ అని ఇచ్చాడు. ఇంకా కామన్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నౌన్ క్లాస్ అనేటువంటిది మనకు నౌన్ ప్లేస్లో మనకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రకంగా ఇట్ అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అవి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే కామన్గా ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి దాంట్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ రెండు కలిపి వచ్చినప్పుడు ఏ టెన్స్ను ఉపయోగిస్తామనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే దట్ టు సో ఇట్ సూటబుల్ నౌన్ క్లాసెస్ అనేటువంటిది ఎక్కడైతే అండర్లైన్ చేయాలనో అక్కడ చేయండి అంటాడు. ఇక్కడ చూడండి చాలా సింపుల్ అండి, మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ షెడ్ దట్ అనేటువంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో మనకు అక్కడ మనం అండర్లైన్ చేస్తే సరిపోతుంది. షెడ్ దట్ ద హెడ్ మాస్టర్ షెడ్. ఇక్కడ ద సెకండ్ షెడ్ దట్. ఓకే, అంటే ఈ రకంగా అయితే ఉందండి. సో నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మనకు ఒక క్లారిటీ రావాలి, అసలు నౌన్ క్లాస్ అంటే ఏంది, అదేవిధంగా అడ్వర్బల్ క్లాస్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. అర్థమైతే చాలా ఈజీ, అర్థం కాకుంటే మాత్రము కొద్దిగా కష్టమైనటువంటి పని. నెక్స్ట్ మనము నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోయినట్లయితే 72 పేజ్ నెంబర్ ద వర్బ్ ఫ్రేజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. We are a part of the earth. Okay, తర్వాత నెక్స్ట్ you must teach your children that the ground beneath their feet is the ashes of our grandfathers. ఇక్కడ చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పార్ట్, ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పార్ట్, వీటన్నింటినీ కూడా ద వర్బ్ ఫ్రేజ్ అనేటువంటిది చెప్పాలి. వీటన్నింటినీ మనం వర్బ్ ఫ్రేజ్ కిందకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే మనము వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద అబోవ్ అండర్లైన్ పార్ట్ విత్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే ఇదండి. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ద వర్డ్ డూ యూ సీ బిగినింగ్ ఆఫ్ ద అండర్లైన్ పార్ట్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మస్ట్ నుంచి చేసిండు, ఇక్కడనేమో ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అనేటువంటిది ఇచ్చిండు. ఇక్కడ యూ హ్యావ్ లెర్న్డ్ ఎర్లియర్ దట్ సెంటెన్స్ కంటైన్స్ ద సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. మనకి ఇంతకుముందు తెలుసండి, వీటిని మనము వి అనేటువంటిది సబ్జెక్ట్ అండి, ఈ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ని మనము ప్రెడికేట్ అంటామండి. ఏమంటామండి? ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్రెడికేట్. ఇక్కడ కూడా యు అనేటువంటిది సబ్జెక్ట్ అండి, అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఏందండి? ప్రెడికేట్. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే
సబ్జెక్టు అదేవిధంగా ప్రెడికేట్ అనేటువంటిది ఉంటే కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది వస్తుంది. ద అండర్లైన్ పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్స్ గివెన్ అబోవ్ ఆర్ ప్రెడికేట్. ద ఇంపార్టెంట్ వర్డ్ ప్రెడికేట్ ఈస్ వర్బ్. ప్రెడికేట్లో మెయిన్గా ఏం కలిగి ఉండాలి? వర్బ్ను కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి వి ఆర్, ఇక్కడ ఆర్ అనేటువంటిది ఏందండి? వర్బ్. అదేవిధంగా మస్ట్ అనేటువంటిది ఏందండి అంటే ఇక్కడ మస్ట్ అనేటువంటిది ఆక్సిలరీ వర్బ్, టీచ్ అనేటువంటిది మెయిన్ వర్బ్. ఈ రకంగా మనకు తప్పకుండా ప్రెడికేట్ అనేటువంటిది మనకు మెయిన్ వర్బునన్నా లేకుంటే హెల్పింగ్ వర్బునన్నా కలిగి ఉంటుంది. కాబట్టి దానికి ప్రెడికేట్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే యాజ్ యూ కెన్ సీ ఈచ్ ఆఫ్ దిస్ ప్రెడికేట్ హ్యాస్ అట్లీస్ట్ వన్ వర్బ్. సెంటెన్స్ 1 and 2. In the second sentence, must is helping verb, auxiliary verb, and teach is the main verb. ఇందాక చెప్పిన మస్ట్ ఈస్ ఏం చెప్తుండు? ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్తుండు. మస్ట్ అనేటువంటిది ఆక్సిలరీ వర్బ్ అండి. అదేవిధంగా టీచ్ అనేటువంటిది ఏమవుతుందండి? మెయిన్ వర్బ్గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది అని చెప్పడం. సింపుల్ అండి. సబ్జెక్టు ప్రెడికేట్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ అనేటువంటిది కామన్గా సబ్జెక్ట్ ప్లేస్లో మనకు తెలుసు నౌన్ అన్నా ప్రొనౌన్ అన్నా ఉండొచ్చు. నెక్స్ట్ ప్రెడికేట్ అనేటువంటిది తప్పకుండా అది హెల్పింగ్ వర్బ్ అన్న రావచ్చు, లేకుంటే దీంట్లోనే మనకి ఏమొస్తుందండి? ఆక్సిలరీ వర్బ్స్ అన్న రావచ్చు, లేకుంటే దీంట్లోనే మనకు మెయిన్ వర్బ్ అన్న వస్తుంది. ఈ రకంగా ఉంటే దానికి మనం ప్రెడికేట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చారండి. Unless the verb phrase you have already identified in the list the main verb and the auxiliary verbs in the each of them. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. we అనేటువంటిది ఏంటండి? సబ్జెక్ట్. ఇదేంటండి? హ్యావ్ బీన్ అనేటువంటిది ఆక్సిలరీస్. అదేవిధంగా లివింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్. ఓకే, ఇక్కడ చూడండి మనము ఇప్పుడు ప్రెడికేట్ అంటే ఏంది? మనకు హ్యావ్ బీన్, లివింగ్ ఈ మొత్తం ప్రెడికేట్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత మిగిలినటువంటి భాగం మొత్తం మనకి ఏంటండి? ప్రెడికేట్ అని పిలవడం జరిగింది. ఒకవేళ ఇది ఏ టెన్స్ అనేటువంటి స్ట్రక్చర్ ప్రకారం మీరు తెలియజేస్తే 100% మీకు టెన్సెస్ పైన పట్టు ఉన్నట్టు. కాబట్టి వీ హ్యావ్ బీన్ లీవింగ్ అనేటువంటిది విచ్ టెన్స్. కాబట్టి తప్పకుండా ఏ టెన్స్ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా మనము 1-2 సార్లు ఆలోచన చేసి సింపుల్గా ఇక్కడ చాలా సింపుల్ బిట్స్ ఇచ్చాడండి అన్ని కూడా. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్టు ప్రెడికేట్ ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో వచ్చింది మనకు. కాబట్టి సింపుల్గా ఇట్ అనేటువంటిది ఎక్కడ వాడతాము అనేటువంటిది, సబార్డినేటివ్ క్లాజ్ అనేటువంటిది ఏంది, అదేవిధంగా వర్బ్ ఫ్రేజ్ అంటే ఏంది, ఈ రకంగా చాలా సింపుల్ కాన్సెప్ట్. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ను వినాలనుకుంటే తప్పకుండా మరికొన్ని వీడియోస్ కావాలంటే 100% లైక్ ఇవ్వండి. అదే రకంగా లెజెండ్స్ ఎప్పుడు కూడా కామెంట్ చేయకుండా ఉండరు, తప్పకుండా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్ కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.